పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల అరెస్ట్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కుటుంబాన్ని కలవడానికి ప్రయాగ్రాజ్కు వెళ్ళాడు అనుదీప్. ఫోన్ లొకేషన్ ఆధారంగా కాకినాడ పోలీసులు పక్కాగా స్కెచ్ వేసి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రయాగ్రాజ్లోని ఒక పార్కులో అనుదీప్ పట్టుబడ్డాడు. స్టాండప్ ప్రదర్శనలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుదీప్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నిహారిక విడాకుల అంశంపై కూడా జోకులు వేశాడు. జనసేన నేత కంప్లైంట్తో అనుదీప్పై కేసు నమోదైంది. అనుదీప్ క్షమాపణ కోరిన పరిస్థితి అయితే మారలేదు. నిందితుడిని కాకినాడకు తరలిస్తూ ఉన్నారు పోలీసులు. 2-3 days you might have seen me on the Instagram thumbnails and videos, but నేను అప్లోడ్ చేసిన వీడియో నుంచి చాలామంది ఆఫెన్స్ తీసుకున్నారు. దట్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. ఎవరన్నా ఫీలింగ్స్ హర్ట్ అయి ఉంటే ఐ అపాలజైజ్ ఫర్ ద ఫీలింగ్స్ దట్ వాజ్ హర్ట్. దిస్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. దట్ బీయింగ్ సెడ్, but this is the addressal of this whole issue. I hope we can move past this din tarvat nunchi, and I apologize to the individuals that were hurt, that were questioned, that were mentioned in the video. So next time nunchi we will take care of our words. స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల అరెస్టుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి ఈ అరెస్టుకి సంబంధించి? క్షమాపణ కోరాను, నన్ను వదిలేయండి, ఈసారి తప్పుదొరలకుండా నేను చూసుకుంటానని చెప్పినప్పటికీ కూడా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి రీతిలో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసుల యాక్షన్ ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్ మురళి, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చేసేటువంటి వ్యాఖ్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే సోషల్ మీడియాలో పదే పదే అంటే కొంత రెచ్చగొట్టే విధంగా అంటే మహిళలను కానీ లేదంటే కుటుంబ సభ్యులను కానీ ఏ వ్యవహారంతో సంబంధం లేనటువంటి కుటుంబ సభ్యులను కూడా పదే పదే లాగేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కొంత విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా మనం అనుదీప్ కటికల విషయంలో కూడా ఇదే చూడొచ్చు. ఇటీవల యూట్యూబ్ లో విడుదలైనటువంటి ఒక స్టాండప్ కామెడీ వీడియోలో అతను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ కానీ, ఆ తర్వాత ఇతర మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు సంబంధించి రామ్ చరణ్ కానీ, నిహారిక కానీ, అదే విధంగా ఉపాసనకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలపై చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఉంది. ఇదే కొంత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అందుకనే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ బడే వెంకటకృష్ణ కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఏప్రిల్ 11న ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే అది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అతను దీనికి సంబంధించి ఏప్రిల్ 12న ఒక వీడియోలో బహిరంగంగా క్షమాపణ చెప్తూ కూడా వీడియో విడుదల చేశాడు. తన ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు, ఫెమినిజం అలాగే విడాకులు వంటి అంశాలను సాధారణీకరించడమే తన లక్ష్యం అంటూ కూడా కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే దీనికి సంబంధించి అంటే కొంత ఉప ముఖ్యమంత్రి అంటే సాధారణంగా ఏపీలో 2024 నుంచి కూడా దీనికి సంబంధించి కొంత సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అంటే మహిళల విషయంలో కానీ లేదంటే కుటుంబ సభ్యుల విషయంలో కానీ చేసేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇతను అనుదీప్ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. మొత్తం అతని మీద ఏకంగా కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మొత్తం బిఎన్ఎస్ కింద, భారత న్యాయ సంహిత కింద పరువు నష్టంతో పాటుగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం, అదేవిధంగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం, అలాగే స్త్రీ గౌరవానికి భంగం కలిగించడం, అలాగే మహిళా సెలబ్రిటీలపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అలాగే ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీల సమాచారాన్ని ప్రచురించడం, ఈ మొత్తం కూడా సెక్షన్ 356 కానీ, సెక్షన్ 353 కానీ, సెక్షన్ 79 కానీ, సెక్షన్ 67 కానీ మొత్తం ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అతనికి ఉపశమనం ఏంటి అని అంటే, అతని మీద నమోదు చేసినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెయిలబుల్ కావడంతో అతన్ని కాకినాడకు తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. అంటే అభిమానుల ఆగ్రహం చల్లారినట్టేనా అనుకోవచ్చు అంటారా అతని అరెస్ట్ తోటి? అయితే అభిమానుల ఆగ్రహం చల్లారాలి అంటే కనీసం అతను ఒక 14 రోజులు కనుక రిమాండ్ విధిస్తే అప్పుడు అభిమానులు కొంత ఫ్రీగా ఉంటుంది. అందుకనే దీనికి సంబంధించి అంటే ఇట్లా ఉన్నట్టు దాదాపుగా ఇతను బాగానే చదువుకున్నటువంటి బాంబేలో, ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేట్ కూడా కాబట్టి
ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు అతను కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే మరి దీనికి సంబంధించి అభిమానులు శాంతించాలంటే కనీసం 14 రోజులైన జైల్లో పెడితేనే శాంతిస్తారనేది మనకి ఈ మధ్య కాలంలో దాదాపుగా అంటే ఈ గతంలో చోటు చేసుకున్నటువంటి ఇలాంటి ఘటనల విషయం కూడా ఇప్పుడు ప్రస్తావనకు వస్తుంది కదా, వాటికి సంబంధించి కూడా కంపేర్ చేసి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు మనం? అవును, గతంలో అంటే ఇప్పుడు తాజాగా కూడా ఏపీలో ఒకటి వైసీపీ కార్యకర్తనే ఉన్న తాడేపల్లి అరెస్ట్ చేసినట్టున్నారు ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించి. అయితే అవన్నీ కూడా కొంత డిఫరెంట్ కామెంట్స్ గానే మనం చూసుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికి కూడా ఇటువంటి అంశాలకు సంబంధించి కొంత అంటే ఇతర సాధారణంగా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటివన్నీ సహజంగా జరుగుతుండే. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు తమ కుటుంబ సభ్యుల మీద కానీ లేదంటే ఎవరి మీద విమర్శలు చేస్తే వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కానీ లేదంటే కొంత కఠినంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇతని విషయంలో కూడా ఇతర కేసుల్లో ఎలా జరిగిందో దాదాపుగా అలాగే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల ఎటకేలకు అరెస్ట్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబాన్ని కలవడానికి ప్రయాగ్రాజ్కు వెళ్ళాడు అనుదీప్. ఫోన్ లొకేషన్ ఆధారంగా కాకినాడ పోలీసులు పక్కాగా స్కెచ్ వేసి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రయాగ్రాజ్లోని ఒక పార్కులో అనుదీప్ పట్టుబడ్డాడు. స్టాండప్ ప్రదర్శనలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుదీప్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అభిమానుల ఆగ్రహానికి కూడా కారణమైనటువంటి పరిస్థితి. నిహారిక విడాకుల అంశంపై కూడా జోకులు వేశాడు అనుదీప్. జనసేన నేత కంప్లైంట్తో అనుదీప్పై కేసు నమోదైంది. అనుదీప్ క్షమాపణ కోరినప్పటికీ కూడా పరిస్థితి అయితే మారలేదు. నిందితుడిని కాకినాడకు తరలిస్తున్నారు ఏపీ పోలీసులు.